ఆమేన్. ఆమేన్ అనగా కలుగును కాకని అర్థం. అవును, క్షమించు సహోదరి, ఒక్కొక్కసారి నా మనస్సు సడలింపు చేసుకోవాల్సి ఉంటుంది. నీవు నాకు ఖచ్చితంగా పరిచయం లేని దానవు. నేను చూస్తున్నాను, నీవు మరొక నగరం నుండి వచ్చిన దానవు. నీకు చాలా గుండె జబ్బు ఉన్నది ఆరంభం నుండి. అది వాస్తవమా? ఎంతో నలుపు అక్కడ ఉన్నది. ఒక నల్లటి అట్ట నిన్ను వెంటాడుతుంటే నేను చూస్తున్నాను. నీ మీద ఒకరు అబద్ధం చెప్పాడు. ఆ మనుషుడు దైవిక స్వస్థతను చెప్పుకుంటాడు. అవును, నీవు మంత్రగత్వాన్ని అతను చెప్పాడు. అవునా? అందరూ కూర్చి నీ సంఘంలో పెద్ద గలబారిగినది. నీ యొక్క సంఘ కాపరి జబ్బుతో ఉన్నాడు. అతనికి కుంటి కాలు. అవును సహోదరి, వారేమి నీకు చెప్తున్నారో దాన్ని నీవు తలొగ్గొద్దు. వారు అబద్ధమాడుతున్నారు. నీ గుండెల్లో ఉన్న ఒకే ఒక్క బలహీనత ఏదనగా అది నిర్మల బలహీనత. సమాధి ఇంటికి వెళ్ళు. దేవుడిని దీవించును. నీవు మంత్రగతివు కాదు. నీ పూర్ణ హృదయంతో నీవు నమ్ముతావా? నేను అడిగితే ఆయన నేను టీవీ నుండి బాగు చేయను. నమ్ము. ప్రభుని యేసు, ఈ స్త్రీని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమె సంపూర్తిగా ఆరోగ్య పొందును కాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఆనందంగా నీ దారిని వెళ్ళు. ప్రభువా కృతజ్ఞతలని చెప్పు. నీవు బాగవుతావు. రమ్మా. సర్వశక్తిమంతుడు దేవా, జీవానికి ప్రదాత, ఈ స్త్రీకి యేసుక్రీస్తు నామములో సంపూర్ణ ఆరోగ్యం దయచేయు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించు. ఒక్క నిమిషం, నీకు ఒకటి జరిగినది. అది నీకు తెలుసా? అది వాస్తవం కదా? అది నీకు తెలియదు. ఇదంతా భవనంలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరూ మీరు నమ్మితే ఇప్పుడే స్వస్థత పొందుకుంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అయ్యా, మీరు కాపలదారులా? సరే. చాలగల వస్త్రాలు ధరించి అక్కడ కూర్చున్న స్త్రీ గుండె జబ్బుతో ఉన్నది. అమ్మా నిలబడు. నీ గుండె జబ్బు నుండి ఆయన ఇప్పుడే నేను స్వస్థపరచను. నీ నిన్ను హృదయం నమ్ముతున్నావా? సరే. చేతి రుమాలతో ఉన్న అక్కడ స్త్రీ ఏడుస్తున్నది. గత దినం తలపై ఒక దెబ్బ తగిలినది. ఆ తలనొప్పి వచ్చినది. యేసుక్రీస్తు నామమున నిలబడు. నీ స్వస్థతను అంగీకరించు. ఆమేన్. ఎంతమంది మీలో మీ స్వస్థత అంగీకరిస్తారు? నిన్ను స్వస్థపరచుకు యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? స్వస్థత పొందాలని కోరుకునేవారు, భవనంలో ఉన్నవారు ఇప్పుడే నిలబడండి. ఈ విధముగా దేవునికి మీ చేతులెత్తండి. సర్వాధికారికు దేవా, నిత్య జీవానికి కర్త, ప్రతి ఒక్క శ్రేష్టమైన ఈవికి ప్రదాత, భవనములో ఉన్న ప్రతి ఒక్కరిని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నీ యొక్క దాసునుగా ఈ మిగతా సేవకులతో కలిసి ఇక్కడ ప్రతి వ్యాధిని శపిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుని కుమారుని యేసుకి స్వస్థపరచును కాక. సాతానా, యేసు నామమున యేసుక్రీస్తు ఇక్కడ ప్రజలు విడిచిపెట్టు. చేతులపైకి ఎత్తిన వారు దేవునికి స్తోత్రమని చెప్పండి. ఆనందిస్తూ వెళ్ళండి. సహోదరుడు బాయ్స్.